అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ ఒకే ఒక్కడు రమేష్ విశ్వాస్ కుమార్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆపై సోదరుడి అంత్యక్రియలకు హాజరయ్యాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో కంటతడి పెట్టిస్తోంది. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్. అదే విమానంలో అతనితో పాటు ప్రయాణించిన అతని సోదరుడు అజయ్ మాత్రం ఆ దుర్ఘటనలో మృతి చెందాడు. ప్రమాద ఘటనలో విశ్వాస్ ప్రాణాలతో బయటపడగా సోదరుడు అజయ్ మాత్రం మృతి చెందాడు. మంగళవారం రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు విశ్వాస్ కుమార్. DNA పరీక్షల తర్వాత కుటుంబ సభ్యులకు ఆయన సోదరుడు అజయ్ మృతదేహాన్ని అప్పగించారు. బుధవారం ఉదయం అజయ్ అంత్యక్రియలు నిర్వహించగా విశ్వాస్ పాడెం మోశాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు చూసేవారిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతడే విశ్వాస్ రమేష్ కుమార్. అయితే అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక వెంటనే తన సోదరుడి అంత్యక్రియలో పాల్గొని అతని పాడెం మోసాడు. ఈ దృశ్యం ఇప్పుడు నెట్టింట ఎమోషనల్గా మారింది. ఈ విమానంలో అతనితో పాటు ప్రయాణించిన అతని సోదరుడు అజయ్ కుమార్ మాత్రం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 242 మందిలో కేవలం అజయ్ కుమార్ రమేష్ విశ్వాస్ కుమార్ ఒక్కడే బతికి బయటపడ్డాడు. అదే ఫ్లైట్లో ప్రయాణిస్తున్న ఆయన సోదరుడు అజయ్ ఆచూకీ గురించి తనకి ఇంకా తెలియలేదంటూ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ మాటలు చెప్పాడు. కానీ ఇంకా ఎవరు ఆ ప్రమాదంలో బతకలేదు. కేవలం రమేష్ విశ్వాస్ తప్ప మిగతా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వారందరినీ కూడా గుర్తించడం కష్టసాధ్యమైంది. అందరినీ కూడా DNA పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యుల్ని పిలిపించి DNA పరీక్షలు నిర్వహించారు. DNA పరీక్షల తర్వాత రమేష్ సోదరుడు అజయ్ మృతదేహాన్ని అప్పగించారు. ఇక మంగళవారం రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత విశ్వాస్ కుమార్ ఆ DNA పరీక్షలు పూర్తయిన తర్వాత అతని సోదరుడి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అధికారులకు అప్పగించారు. డయ్యూకు చెందిన విశ్వాస్ అజయ్లు తమ కుటుంబ సభ్యులతో గడిపిన తర్వాత లండన్కి తిరిగి వెళ్తూ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం డయ్యూలో అజయ్ అంత్యక్రియలు నిర్వహించారు. సోదరుడు పార్థివ దేహాన్ని చూసి విశ్వాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. అతడు సోదరుడు పాడెమోస్తున్న వీడియో ఇప్పుడు పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ఈ విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ రమేష్ విశ్వాస్ను ఆసుపత్రిలో ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించిన విషయం తెలిసిందే. मारवाड़ होता है ना मारी ना तो बस बैठो बढ़िया बोलो मैं कोई बात नहीं मेरे गेट चालू मैं क्यों नहीं करूँगा చూసారుగా దృశ్యాలు నిజంగానే కంటతడి పెట్టించే ఆ దృశ్యాలు అవి. తనతో పాటు విమానంలో వచ్చిన తన సోదరుడితో పాటు మిగతా 240 మంది అంటే మొత్తం 241 మంది చనిపోయారు. కేవలం విశ్వాస్ ఒక్కడే ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. కానీ తన సోదరుడు మరణ వార్తను చూసి తల్లడిల్లిపోయాడు, తట్టుకోలేకపోయాడు. ఇక DNA పరీక్షల పూర్తయిన అనంతరం అధికారులు అజయ్ పార్థివ దేహాన్ని కుటుంబానికి అప్పగించారు. ఇక బుధవారం ఉదయం డయ్యూలో అంత్యక్రియలు జరిగాయి. రమేష్ స్వయంగా తన సోదరుడి పాడెం మోసిన క్షణాలు హృదయాన్ని తాకేలా మారాయి. అతని పార్థివ దేహాన్ని చూసి రమేష్ కన్నీరు ఆపుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారుతున్నాయి.
ఓ సోదరుని ప్రాణాలు కాపాడిన దైవం మరోవైపు మరో సోదరుడి ప్రాణం తీసుకోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. యూకే నుంచి వచ్చి కుటుంబంతో గడిపిన తీపి క్షణాలు ఆఖరికి ఇలా విషాద జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. తిరిగి లండన్ వెళ్లేందుకు విమానం ఎక్కగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కేవలం ఇది రమేష్ విశ్వాస్ కుమార్ కుటుంబానికి సంబంధించిన ఒక దీనగాథే కాదు, మొత్తం 241 మంది కుటుంబాల దీనగాథ ఇది. 241 మంది రమేష్ విశ్వాస్ పక్కన పెడితే మిగతా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కో కుటుంబంతో ఒక్కో దీనగాథ. కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన దుఃఖంలో, పుట్టెడు దుఃఖంలో వాళ్ళంతా కూడా ఇప్పుడు బాధపడుతున్న క్షణాలు ఇవి. అంతేకాదు విమానంలో ఉన్న 241 మంది కాదు, కింద విమానం కింద ఆ భవంతిలో ఉన్నటువంటి 34 మంది, అందులో 34 మంది డాక్టర్లు కూడా చనిపోయారు, యువ డాక్టర్లు. వారికైతే అసలు కనీసం ఒక విమానం అలా ఎగురుతోంది, తాము తింటున్న సమయంలో వచ్చి తలపై అలా బాంబులా పేలిపోతుందని ఎవరు ఊహిస్తారు చెప్పండి ఒకసారి. అంతటి భయానకమైనటువంటి పరిస్థితి అది. అంటే సరిగ్గా మధ్యాహ్నం భోజన సమయంలో ఆ డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు హాస్టల్లో మెస్ దగ్గరికి వెళ్ళారు, సరదాగా మాట్లాడుకుంటూ తింటున్నారు. తింటున్న సమయంలో ఒక్కసారిగా పిడుగుపాట్ల ఆ విమానం కూలిపోయింది. ఒక్కసారి ఊహించుకొని నిజంగా ఈ పరిణామాలు పర్యవసానం ఏ రకంగా ఉంటుందో వాళ్ళకి తెలియని పరిస్థితి. సడన్గా ఎక్కడికో ఈ ప్రమాదం నిజంగా పసిగట్టలేని ప్రమాదం ఇదంతా కూడా ఒక్కసారి ఊహించని ఒక ప్రళయం లాంటిది. ఎందుకంటే ఎక్కడికో లండన్కి వెళ్తున్న విమానం సరిగ్గా వాళ్ళు తింటుంటే వాళ్ళ నెత్తిపై ఒక పిడుగులా పడిందంటే ఎవరు ఊహించుంటారు బహుశా. అంతటి ప్రమాదం అది ఒక భయంకరమైనటువంటి ఒక దాన్ని ఏ రకంగా అభ్యరించాలో కూడా అర్థం కాని పరిస్థితి నిజంగా. అంటే ఇక్కడ ఈ 241 ప్రాణాలతో పాటు ఆ 34 మంది ఇంకా మృతుల సంఖ్య పెరిగి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే క్షతగాతులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి కుటుంబాల్లో ఇప్పుడు దుఃఖమే. రమేష్ విశ్వాస్ కుటుంబమే కాదు ఇక్కడ రమేష్ విశ్వాస్ ఆయనతో పాటు ఎక్కిన ఆ సోదరుడు అజయ్, అంటే ఆ కుటుంబంలో అప్పటిదాకా ఇద్దరు గడిపి వెళ్ళారు, ఒకరు చనిపోయారు, ఒకరు బయటపడ్డారు. ఒక రకంగా రమేష్ విశ్వాస్ అదృష్టవంతుడు. ఒక రకంగా ఏంటి అసలు అత్యంత అదృష్టవంతుడని చెప్పాలి. మృత్యుంజయుడు అంటే మారు పేరుగా రమేష్ విశ్వాస్ కుమార్ని ఇప్పుడు భారతదేశం అంతా కూడా ఆ అంశాన్ని చర్చించుకుంటున్న పరిస్థితి. ఆ రోజుకి ఆయన మృత్యుంజయుడిగా మారి రమేష్ విశ్వాస్ కుమార్ ప్రాణాలు దక్కించుకున్నాడు. కానీ సోదరుడి ప్రాణం మాత్రం పోయింది. అది హృదయ విదారకమే. ఆ పాడి మోసిన దృశ్యాలు ప్రస్తుతం బాధాకరం కలిగిస్తున్న అంశాలు. కానీ ద సేమ్ టైం మిగతా వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు దుఃఖ సాగరంలో మునిగిపోయిన పరిస్థితి. వాళ్ళందరికీ కూడా ఎంత పరిహారం ప్రకటించినా, ఎలాంటి ఉపశమన చర్యలు చేసినా పోయిన వ్యక్తులు తిరిగి రారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు తప్త హృదయాలతో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా కేవలం పరామర్శలకు లేదా ప్రభుత్వం సర్ది చెప్పే ప్రయత్నం లేదా విమానయాన సంస్థలు ఉపశమనం కలిగించే తాత్కాలిక చర్యలుగానే మనం పరిగణించాలి. కానీ వాళ్ళందరూ కూడా ఆయా కుటుంబ సభ్యులు ఒక్కొక్క గాథ. ఒకరు హెయిర్ హోస్టెస్, ఒకరు బిజినెస్ మ్యాన్, ఒకరు డాక్టర్, ఒకరు పైలట్ల పరిస్థితి కూడా అంతే. వాళ్ళ ఇంట్లో కూడా అందరి ప్రాణాలు కాబట్టి అందరి పరిస్థితి అంతే. అవన్నీ కాదు, ఇక్కడ కింద ఉన్న డాక్టర్లు సరే ఫ్లైట్లో పోయే వాళ్ళు కూలిపోయింది, పడిపోయి చనిపోయారు అనుకుందాం. కింద ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. ఊహించని ప్రమాదం అది, ఊహించని విపత్తు అది. ఆ విపత్తులో ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అందరి కుటుంబాలు కూడా ఈ రకమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నాయి. బహుశా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మళ్ళీ విమానయాన సంస్థలు కానీ వీళ్ళంతా కూడా విమానయాన సంస్థలు కానీ అలాగే ప్రభుత్వాలు కానీ కఠిన చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా విమాన ప్రమాదాలకు సంబంధించి ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరిగే అవకాశం ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు విమాన ప్రమాదాలు అంటేనే ఒక రకంగా భయాందోళనకు గురయ్యే పరిస్థితులు వచ్చాయి. అంతర్జాతీయ విమాన ప్రయాణం కానీ లేదా ఏ విమాన ప్రయాణం కానీ అమ్మో విమానమా అనే పరిస్థితికి వచ్చింది. అలాంటివి పునరావృతం కాకుండా భారతదేశంలో ముఖ్యంగా అంతర్జాతీయ విమానాలు కానీ దేశీయంగా తిరిగే విమానాల విషయంలో కానీ కఠినమైన చర్యలు తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. అలాగే నిర్వహణకు సంబంధించి సేఫ్టీకి సంబంధించి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని భారతీయులు కానీ అంతర్జాతీయంగా ఉన్న ప్రయాణికులు కూడా ఇదే కోరుకుంటున్నారు.